వెల్కమ్ బ్యాక్. నటుడిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన కూడా లేనప్పుడే ఎన్టీఆర్ వరద బాధితుల కోసం జోలి పట్టుకుని ఊరూరా తిరిగారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనది. అదే ఆయన్ని తిరుగులేని నేతగా తయారు చేసింది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపింది. అన్నగారు బతికుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరోలా ఉండేదన్న ఓ సీనియర్ నేత వ్యాఖ్యలపై ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని కేంద్ర పీఠం ముందు సగర్వంగా నిలబెట్టిన శక్తి ఎన్టీఆర్. ప్రజల మధ్యే పుట్టి బతికి ఆఖరికి ప్రజల మధ్యే చనిపోయిన ఎన్టీఆర్ ని ప్రతి తెలుగువాడు చిరస్థాయిగా తమ గుండెల్లో కొలువుంచుకున్నారు. ఆయన జనం మనిషి. అన్నగారిని బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరెలా వాడుకున్నా ప్రజలు మాత్రం ఆయన్ని దేవుడిగానే పూజిస్తున్నారు. తెలుగు అన్న 3 అక్షరాలు ఉన్నంతకాలం ఎన్టీఆర్ అన్న పేరుంటుంది. వ్యక్తిగతంగా అపారమైన నిజాయితీ. స్వతంత్ర పోరాట కాలంలోనూ ఆ తర్వాత ఒక తరం పాటు ఈ దేశంలో అన్ని పార్టీల్లో గొప్ప నీతిమంతులు ఉండేవాడు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన కాలంలో దాదాపు ఆయనతో పోల్చదగ్గ వాళ్ళు, కొత్తగా రాజకీయంలోకి వచ్చిన వాళ్ళు అంత నీతిమంతులు అసలు దాదాపు లేరని చెప్పచ్చు దేశంలోనే. సో అపారమైన అంటే ఒక పౌరుషం. మనం అసలు తప్పు చేయడం ఏంటి, మన అవినీతి పాల్పడడం ఏంటి, ప్రజాధనాన్ని మనం దోచుకోవటం ఏంటి. అందుకనే ప్రజల డబ్బుకు ఆయన కావల కుక్కలాగా ఉండేవాడు. ప్రతి రూపాయి ఏనాడు కూడా దుబారా ఖర్చు, అవినీతి లేకపోవటమే కాదు, దుబారా ఖర్చు కానీ లేకపోతే పేదల కోసం ఎన్ని వేల కోట్లనే ఖర్చు పెడదామని చెప్పనేవారు. ఎన్టీఆర్ పేరును కుటుంబ సభ్యులు వాడుకుంటుంటే ప్రజలు మాత్రం అభిమానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్నగారంటే పడిచచ్చే అభిమానులు కోట్లలో ఉంటారు. వాళ్ళెప్పుడూ అన్నగారికి ఏం చేద్దాం, ఆయన పెట్టిన పార్టీకి ఏం చేద్దామని చూస్తారే తప్ప ఆయన పేరు ఎలా వాడుకుందామన్న ఆలోచనే వారి మనస్సులో రాదు. నిజానికి ఇలాంటి అభిమానులే అన్నగారిని మనసారా నిస్వార్థంతో ఆదరిస్తున్నారు తప్ప కుటుంబ సభ్యులు కాదు. ముఖ్యంగా తెలంగాణ ఏరియాలో పటేల్ పట్వారీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ సంస్థలుగా గ్రామాల్లో ఉండేవి. వాళ్ళని దాటి ప్రజలు పోలీస్ స్టేషన్కి కానీ తాలూకా ఆఫీస్కి కానీ వెళ్ళే పరిస్థితి లేదు. సో ఈయన మండల వ్యవస్థ తెచ్చి మండల ఆఫీస్ దగ్గర అన్ని గ్రామాలకి అందుబాటులో ఉండేటట్టు మండల వ్యవస్థ తీసుకొచ్చాడు ఆయన. తర్వాత పట్వారీ, తర్వాత పోలీస్ పటేల్ ఇలాంటివన్నీ కూడా అవన్నీ తీశారు. వంశపారం అవన్నీ తీశారు. తీసి రెగ్యులర్ ఉద్యోగంగా వేశారు. విలేజ్ అసిస్టెంట్స్ అని అలాగే ఉద్యోగం వేశారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా కేంద్రంలో ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినా తెలుగువారి ప్రయోజనాల విషయంలో ఎన్టీఆర్ ఏనాడూ రాజీ పడలేదు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నిస్తే ఏమవుతుందో అని చంద్రబాబు మాదిరిగా ఆలోచించే టైప్ కాదాయన. ఇలాంటి సందర్భాల్లోనే తెగించి ముందుకు దూకేవారు. రాజకీయ సమీకరణాలు, భవిష్యత్ లెక్కలు వేసుకుని రాజీ పడిపోయే నేటి తరం నేతలు అన్నగారితో పోలికకు కూడా అనర్హులు. ఎన్టీఆర్ ఏ వర్గానికో పార్టీకో చెందినవాడు కాదు. ఎన్టీఆర్ది ప్రజాపక్షం. అన్నగారి నిర్ణయాలు, ఆయన విలువలు భారతదేశంలో మరే నాయకుల్లోనూ చూడం. ఈరోజు అన్ని పార్టీల్లోనూ ఎన్టీఆర్ వారసులున్నారు. అన్నగారు మా సొంతమని ఒక పార్టీ లేదా నేత అనుకోవడం అమాయకత్వమే. ఎందుకంటే ఆయన జాతి సంపద. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.